నమస్తే. గురు భగవానుడు కర్కాటక రాశి నుంచి ఆయన ఆల్రెడీ రెట్రోగేట్ ఫేజ్లోనే ఉన్నారు, అంటే వక్రగతిలో ఉన్నారు. కర్కాటక రాశి నుంచి ఆయన మిథున రాశిలోకి డిసెంబర్ 5వ తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం 3:38 ఆయన మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. అయితే కర్కాటక రాశిలోకి గురు భగవానుడు అక్టోబర్ 18నే ప్రవేశించడం జరిగింది. అప్పుడు మనం ఆ రాశి ఫలాలు అవి చెప్పుకున్నాము. బట్ రెట్రోగేట్ ఫేజ్లో నవంబర్ 11న ఆయన వక్రగతి చెందడం జరిగింది. వక్రగతిలో కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వెనక్కి వస్తూ ఆయన పునర్వసు నక్షత్ర 4వ పాదంలో కర్కాటక రాశిలో ఆయన వెనక్కి ఆ వక్రగతి స్థితిలో ఉంటూ ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 3:38 ఆయన మిథున రాశిలోకి మళ్ళీ పునఃప్రవేశం చేయడం జరుగుతుంది. అయితే ఈ గురు భగవానుడి యొక్క మిథున రాశి యందు సంచరణ ఈ సంవత్సరం మే 15వ తారీఖు నేను రిలీజ్ చేసిన వీడియోని కనుక చూసినట్లయితే అప్పుడే ఆ మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారం అన్ని రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది మనం అందరం కూడా విశేషంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ కర్కాటక రాశిలో గురు భగవానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో చాలా రకాలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ అవ్వడం, వరల్డ్లో ఇండివిజువల్స్కి చాలా ఇండివిజువల్గా కూడా అందరికీ కూడా మానవాళికి కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడం, కొన్ని షేకెన్ సిచ్యువేషన్స్ లైఫ్స్లో రావడం, చాలామందికి ఫిజికల్గా దెబ్బలు తగడం, మెంటల్గా దెబ్బలు తగలడం, కాస్త రకరకాల వార్తలు వినికిడిలోకి రావడం, ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది అక్టోబర్ 18 నుండి కూడా. మీలో ఎంతమంది అటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ అయి ఉన్నారు అనేది కమెంట్స్లో పెట్టండి. అంటే అది పెట్టారు అని అంటే నేనేదో సంతోషపడతానని కాదు, దానికి టు సీ ద కోరిలేషన్ అండ్ టు సీ ద కోఇన్సిడెన్స్. అంటే నేను జనరల్గా ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు గమనించింది ఏంటంటే, ఎంతోమంది అంతెందుకు నాకు మొన్న ఒక 2 days బ్యాక్ కూడా ఎవరో కలిసి చెప్తున్నారు, మ్యామ్ అక్టోబర్ 18నే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక మనం ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చే సమయం ఇది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే గురు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్న ఈ క్రమంలో కొన్ని రాసుల వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది. అండ్ మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. మొట్టమొదట ఈ రాసుల వాళ్ళందరికీ కూడా వీళ్ళల్లో చాలా చాలా బాగుండబోతున్న రాసులు ఒక 5 రాశులు ఉన్నాయండి. ఆ రాశులు ఏమిటి అనేది, వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది, ఆ మిగతా రాశుల వాళ్ళకి 7 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం. గురు భగవానుడు అంటేనే ఈజ్ అ ప్లానెట్, ఈజ్ అ మెజెస్టిక్ ప్లానెట్. అంటే చాలా సూపర్లీ హ్యూజ్, లార్జ్, బిగ్గెస్ట్ ఆఫ్ ప్లానెట్స్. మనం గురు అని ఎవరినైతే సంబోధిస్తామో ఆ గురువులకే గురువు, దేవగురువు బృహస్పతి, దైవాలకే గురువు, భగవంతుళ్ళకే గురువు అయిన ఆ బృహస్పతి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనకి ఆ మైండ్ యొక్క మెంటల్ వేవ్ లెంగ్త్ కూడా చాలదు, బ్యాండ్ విడ్త్ కూడా చాలదు. అట్ ద సేమ్ టైం మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్ అస్సలు సరిపోదు. గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ని కనుక మనం పొందాలి అని అనుకుంటే లైఫ్లో అన్ని స్పియర్స్లో కూడా ప్రాస్పెరిటీ రావడం, అన్ని స్పియర్స్లో కూడా వెల్బీయింగ్ అనేది మనకి ఎన్షోర్ అవ్వడం, బంగారం ఒకటే కాకుండా నాలెడ్జ్, స్కిల్స్, విజ్డమ్, చదువు, సంధ్య, ఫోకస్, డిసిప్లిన్, ఇటువంటివి శని భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మనకి ఎంతో చక్కగా మనకి బ్లెస్సింగ్ అనేది ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈ ఈ క్రమంలో 5 రాశుల వారికి చాలా చాలా బాగుండబోతోంది. వాళ్ళు వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనుర్రాశి, అట్ ది సేమ్ టైం కుంభరాశి, వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆ తర్వాత మిగతా రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది విశేషంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి గురు భగవానుడి యొక్క మిథున రాశి యందు ట్రాన్సిట్, గురు భగవానుడు వక్రగతిలో మిథున రాశి యందు ప్రవేశం డిసెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 3:38 ఏ రకంగా ఉంటుందనే తెలుసుకుందాం. కన్యా రాశి వారికి దశమ స్థానంలో ప్రవేశించబోతున్న గురు భగవానుడు ఇక్కడ 11వ స్థానం నుంచి, లాభస్థానం నుంచి దశమ స్థానానికి గురు భగవానుడు రావడం జరుగుతుంది. కెరియర్ పరంగా ఏదో ఒక మార్పులు రావడం, తర్వాత ఇదివరకు విషయాల్లో మీరు ఎవరైనా కెరియర్ పరంగా ఎక్కడైనా డిస్కస్ చేసి ఉన్నట్లయితే హైయర్ అప్స్తో కానివ్వండి, మీ
డెసిషన్స్ తీసుకునే మేనేజ్మెంట్తో కానివ్వండి, సంబడి ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ ఇన్ ది ఆఫీస్ అటువంటి వాళ్ళతో కానివ్వండి, డెసిషన్స్ ఏమన్నా మీరు వెయిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ సూచనలు సలహాల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ పాత విషయాలన్నీ కూడా ఇక్కడ బయటికి రావడం జరుగుతుంది. అంటే మళ్ళీ హైయర్ అప్స్తో అదే విషయాల మీద మాట్లాడడం, అదే హైయర్ అప్స్తో మళ్ళీ మీ మేనేజ్మెంట్ పరంగా, మీ పొజిషన్ పరంగా, మీ స్థితిగతుల పరంగా మళ్ళీ వ్యవహరించడం, మాట్లాడడం, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం ఇక్కడ చూస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడలేదు, మేమే మాట్లాడొచ్చా, మేమే మళ్ళీ అడగొచ్చా? ఖచ్చితంగా అడగొచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఏదైతే రుకే హుए काम జైసే అంటే ఏదైనా వర్క్స్ ఇంపెండింగ్ ఆగిపోయిన పనులు ఆఫీస్లో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్లో పరంగా కానివ్వండి, లేకపోతే మీ బిజినెస్ పరంగా కానివ్వండి, మేనేజ్మెంట్ డెసిషన్ అవైటెడ్ 3-4 monthsగా నాంతోంది, ఈమెయిల్ పంపించాం, ఫాలోఅప్స్ పంపించాం, అటువంటివి కానివ్వండి ఇక్కడ మళ్ళీ తలెత్తుతాయి వాటంతటికి అవే. అవి తలెత్తపోతే మళ్ళీ మీరు ఇనిషియేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆ ఇంపెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ అవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీ ఆర్గనైజేషన్లో, మీ బిజినెస్లో, మీ పనుల్లో, మీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీస్ పెరగడం, మీకు అధికంగా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం, మీరు ఆ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకుని మీరు ఆ వర్క్ని తలపెట్టడం, చేయాల్సిన అవసరం రావడం, మీ మీదనే మొత్తం భారం అంతా పెట్టడం లాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ దీని మొలాన లాంగర్ పిక్చర్లో కనుక మనం చూసుకున్నట్లయితే, బిగ్గర్ పిక్చర్లో రేపు మార్చి 11వ తారీఖు 2026 దాటిన తర్వాత మీరు ఇక్కడ పెట్టే హార్డ్ వర్క్ అంతా కూడా అక్కడ చాలా ఈ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లేబర్ అనేది మీరు ఇక్కడ చూడడం జరుగుతుంది. ఫ్రూట్స్ ఆఫ్ లేబర్ విల్ బీ ఖచ్చితంగా విల్ బీ ఎంజాయిడ్. అండ్ సో ప్లీజ్ ఎన్ష్యూర్ యూ పుల్లింగ్ అప్ యువర్ సాక్స్ కన్యరాశి. అండ్ చాలా చక్కగా మీరు హార్డ్ వర్క్ చేసి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ఏదైతే ఇంపెండింగ్ వర్క్స్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్తో మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ పాత విషయాలన్నీ కూడా మీరు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మీకు సపోర్ట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయండి. నేను మీకు ఒక టిప్ ఇస్తాను. ఇక్కడ గురువారం రోజు మీరు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 లోపు జనరల్గా మీరు ఆ సమయంలో అయితే ఓవరాల్గా సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా అది శుభ సమయం కాబట్టి ఆ టైంలో కనుక మీరు మాట్లాడినా కూడా చాలా శుభంగా మీకు పరిణామాలు ఉండడానికి జరుగుతూ ఉంటుంది. విషింగ్ యూ ది వెరీ బెస్ట్. అండ్ మీకు ఇండివిజువల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే జరుగుతున్న దశలు, అంతర్దశలు రీత్యా, మీ లగ్నాన్ని రీత్యా మీకు గురువు గారు ఎటువంటి రిజల్ట్ ఇస్తారు అనే ప్రశ్నలు కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి సెషన్ తీసుకోవచ్చు. ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ గురు భగవానుడి యొక్క రెట్రోగేట్ వక్రగతి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇందులో మనం చెప్పుకున్నాం 5 రాశుల వారికి చాలా శుభదాయకంగా ఉంది అని. మిగతా 7 రాశుల వాళ్ళందరికీ కూడాను కాస్త మిక్స్ మ్యాచ్గా ఉంది అని చెప్పుకున్నాం. సో వీళ్ళందరూ కూడా కామన్గా ఈ రాశుల వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే, గురువారం రోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడానికి, లేదా అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోలేకపోతే కనీసం పసుపు రంగు హ్యాండ్ కర్చీఫ్ కానివ్వండి, ఎల్లో కలర్, క్రీమ్ కలర్, ఎల్లో షేడ్స్, బేజ్, మట్టి రంగు, శాండ్ కలర్ అటువంటి హ్యాండ్ కర్చీఫ్స్ అయినా, క్రీమ్ బిస్కెట్ కలర్ అటువంటి హ్యాండ్ కర్చీఫ్స్ మగవాళ్ళు జేబుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఆడవాళ్ళు అయితే పసుపు రంగు చీరలు ధరించడం కానీ, పసుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకోవడం కానీ, పసుపు రంగు దుపట్టా వేసుకోవడం కానీ ఇలాంటివి ట్రై చేయండి. పసుపు రంగు యాక్సెసరీస్ పెట్టుకోండి. గోల్డ్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి. ఈ 7 రాసుల్లో మీరు కనుక ఉన్న వాళ్ళైతే ఈ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి. ఈ బంగారం ఆభరణాలు మాత్రమే చెవుల్లో ధరించడానికి ప్రయత్నించండి. అది చిన్నదో పెద్దదో ఎంతదైనా సరే, అది ఇంత పెద్దగా ఉన్నా సరే, లేకపోతే చిన్న నలకంతో ఉన్నా సరే, అది బంగారం అనే మెటలు చెవి తమ్మెకి మీకు అది తాకేలాగా చూసుకోండి. తర్వాత గురువారం రోజు గురు భగవానుడి యొక్క దర్శనము, గురు భగవానుడి యొక్క ఆరాధన, దత్తాత్రేయ త్రిమూర్తుల యొక్క ఆరాధన, త్రిమూర్తులతో పాటు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి వీళ్ళు కూడా త్రిమూర్తుల్లోకి వస్తారు కాబట్టి ఆ ముగ్గురు మూర్తుల యొక్క అమ్మల యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. గురువారం రోజు అసలు ఎప్పుడూ కూడా ఫుడ్ విషయంలో నేను జనరల్గా ఎప్పుడు కమెంట్ చేయను, బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్. ఐఎమ్ నోబడీ టు కమెంట్. బట్ గురువారం రోజు ఇతరోతర ఫుడ్ స్టఫ్ ఏమైనా తీసుకుంటున్నట్లయితే అటువంటివి కాస్త రిఫ్రెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గురువారం రోజు ఈ 7 రాసుల్లో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా 5 రాసుల్లో ఉన్న వాళ్ళు కూడా, లైక్ వృషభ, తర్వాత
వృషభ రాశి చెప్పుకున్నాం కదా, వృషభ రాశి, ధనురాశి, తులారాశి, సింహరాశి, తర్వాత కుంభరాశి చెప్పుకున్నాం కదా. ఆ 5 రాశుల వాళ్ళు కూడా అంటే మాకు బాగానే ఉంది కదా మేము చేసేస్తాం అనకండి. సో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గురువారాల రోజు ఎటువంటి ఆహారాల్ని అంటే మన హెల్త్ వైజ్ యాక్సెప్టెడ్ ఆహారాల్ని కాని వాటిల్ని, తర్వాత ఇతరోతర విషయాల్లో కూడా యాక్సెప్ట్ కాదు అనుకుంటే అటువంటి ఆహారాల్ని సేవించడానికి కాస్త రిఫ్రెయిన్ చేయండి. డ్రింక్స్ అలాంటివి తీసుకునేటట్టయితే గురువారం రోజు అవాయిడ్ చేయండి. పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా బాగా సహాయ సహకారాలతో ఉండడానికి ప్రయత్నించండి. గురువారం రోజు హస్తం అరటిపళ్ళు అయినా సరే గురు భగవానుడి ఆలయాల్లో ఎక్కడైనా సరే నివేదనగా అర్పించి దాన్ని అక్కడే నుంచుని మీ స్వహస్తాలతో అందరికీ పంచిపెట్టడానికి ట్రై చేయండి. శుభం భూయాత్ and I wish you a very happy and a peaceful Guru transit until March 11th, 2026. Good luck.